హాయ్ నమస్తే వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. వర్షాకాలం వచ్చిందంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి తాటిపళ్ళు. తాటిపళ్ళు ఎప్పుడు తెచ్చుకుందామా, తాటి రొట్టి ఎప్పుడు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. మరి మైమర్పించే కమ్మని తాటి రొట్టిని ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం అయితే 1 కప్పు తాటి గుజ్జు అలాగే 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ముందుగా ఇడ్లీ రవ్వ నీటిలో వేసుకుని 2 నుంచి 3 సార్లు కడిగి ఉంచండి. తాటి గుజ్జు ఎలా తీయాలో ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోలో చూపించేశాను. ఇది 3 సార్లు కడిగిన తర్వాత ఇడ్లీ రవ్వని వాటర్లోంచి తీసి గట్టిగా పిండి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఈ తాటి రొట్టి మనం ఇడ్లీ రవ్వతో కానీ బియ్యం నూకతో కానీ వేసుకోవచ్చు. సో మనం ఇలా ఇడ్లీ నూకని వాటర్లోంచి పిండి ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకున్నాం. ఇక తాటి రొట్టి వేసుకోవడానికైతే 1/2 కప్పు బెల్లం తీసుకోండి. తురిమిన బెల్లమైనా లేకపోతే బెల్లం పొడైనా వాడుకోవచ్చు. అలాగే 1/2 కప్పు తురిమిన కొబ్బరి వాడుకోండి. ఒక గిన్నెలో మనం నీళ్ళల్లోంచి పిండిన ఇడ్లీ రవ్వని అలాగే ముందుగా తీసి ఉంచుకున్న తాటి గుజ్జుని వేసుకోవాలి. తాటిపండు ఆల్రెడీ తియ్యగా ఉంటుంది కాబట్టి బెల్లం మనం రుచి చూసుకుని వేసుకోవచ్చు. అలాగే తురిమిన కొబ్బరి కూడా వేసుకోండి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. కొంచెం మనం ఒకసారి రుచి చూసామంటే బెల్లం సరిపోకపోతే ఇంకాస్త బెల్లం వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇడ్లీ నూక ఈ తాటి గుజ్జులో నానుతుంది. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ తాటిపండు బ్యాటర్ని మొత్తం మనం నాన్ స్టిక్ ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కూడా కట్టెల పొయ్యి మీద వేసినంత రుచిగానే వస్తుంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకుని తాటి రొట్టిని కాల్చుకోవాలి. మూత పెట్టుకుని తాటి రొట్టిని వేగేలా ఉంచండి. లో ఫ్లేమ్లో 30 నిమిషాల తర్వాత ఒక సైడ్ బాగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం పైన ఆయిల్ వేసేసుకుని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవచ్చు. పైన కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తిరగేసి మరొక 15 నుంచి 20 నిమిషాల పాటు తాటి రొట్టిని కాల్చుకోండి. తాటి రొట్టి చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ వేశారంటే అన్ని వైపులో కూడా బాగా కాలుతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి తాటి రొట్టి అయితే రెడీ అయిపోయింది. ఇక తాటి రొట్టిని ముక్కలుగా కట్ చేసుకుని తినడం ఒక్కటే మిగిలింది. మీరు కూడా తాటి రొట్టి మా వీడియో చూసి తయారు చేసుకున్నట్టయితే మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్లో తెలియజేయండి.